హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ టు ఫ్లై. ఈరోజు మన క్లాస్ టాలీ RP9లో సింగిల్ కాలమ్ క్యాష్ బుక్. సో ముందుగా ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లం తీసుకున్నాం, ఒకసారి చూద్దాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ సబారీ ట్రేడర్స్. సో ఇక్కడ మనం బిజినెస్లో ఎంత క్యాష్ ఇన్వెస్ట్ చేసామంటే 13,000 రూపీస్. సో మనం ఇక్కడ ఏమేమి ఎక్స్పెన్సెస్ చేసాం ఏంటి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ తీసుకుని రిమైనింగ్ మన బ్యాలెన్స్ ఎంత మిగిలాలంటే 9,000 రూపీస్. ఈ ఆన్సర్ వస్తుందో లేదో ఒకసారి మనం టాలీ RP9లో సమ్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం క్యాష్ని బిజినెస్లో ఇన్వెస్ట్ చేసాం కాబట్టి అకౌంట్స్ ఇన్ఫోలో, లెడ్జర్లో, క్రియేట్లో ఇక్కడ మన క్యాష్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది వేస్తాం. కంపెనీ వాడు బై డిఫాల్ట్ ఇక్కడ క్యాష్ ఇచ్చాడు కాబట్టి క్యాష్ ఇక్కడ తీసుకోవాలంటే పేజ్ అప్ ఆర్ పేజ్ డౌన్ అనే బటన్ ప్రెస్ చేస్తాం. సో మన క్యాష్ కనిపిస్తుంది. సో క్యాష్ అండర్ గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్. ఎంత పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసాం? 13,000 రూపీస్ పెట్టి స్టార్ట్ చేసాం. సో రిమైనింగ్ ఎంట్రీస్ అన్నీ వేయాలి అంటే మనం అకౌంటింగ్ వచ్చేస్లో వేయాలి. సో దాంట్లో మన ఫస్ట్ ఎంట్రీ క్యాష్ పర్చేసెస్. మనం ఇక్కడ పర్చేస్ చేసాం క్యాష్ పెట్టి, కాబట్టి F9 పర్చేస్ వచ్చేలా వేస్తాం. డెబిట్ క్రెడిట్ కనిపించాలంటే Ctrl+V అనే బటన్ ప్రెస్ చేస్తాం. సో ఎంత పెట్టి పర్చేస్ చేసాం? 5,000 రూపీస్ పెట్టి పర్చేస్ చేసాం. సో ఇక్కడ పర్చేజ్ అని రాయాలి కాబట్టి సో ఇక్కడ మనం ఆల్సీ చేసి పర్చేజ్ అని టైప్ చేస్తాం. సో పర్చేజ్కి అండర్ గ్రూప్ పర్చేజ్ అకౌంట్. సో మన నెక్స్ట్ ఎంట్రీ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ ప్రవీణ్. ఇక్కడ క్రెడిట్ పర్చేసెస్, మనం క్యాష్ బుక్లో క్రెడిట్ పర్చేసెస్ అనేది చూపించాం. సో డిపాజిట్ క్యాష్ ఇంటూ బ్యాంక్. సో కాబట్టి మనం నెక్స్ట్ ఎంట్రీ వేసేసుకుంటాం. సో డిపాజిట్ క్యాష్ ఇంటూ బ్యాంక్ 1,500 రూపీస్. బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేసాం అంటే మనం కాంట్రా ఎంట్రీలో వేస్తాం. సో బ్యాంక్లో డిపాజిట్ చేసాం కాబట్టి ఇక్కడ మనం బ్యాంక్ అని క్రియేట్ చేసుకుందాం. సో బ్యాంక్కి అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్. సో ఎంత అమౌంట్ డిపాజిట్ చేసాం? సో బ్యాంక్ టు క్యాష్ కాబట్టి 1,500 ఇక్కడ వేసేస్తాం. సో మన నెక్స్ట్ ఎంట్రీ ఏంటంటే డ్రాయింగ్స్ 1,000 రూపీస్. బ్యాంక్ నుంచి డబ్బుల్ని విత్డ్రా చేసాం అంటే ఎక్స్పెన్సెస్ చేసాం అంటే ఏ వచ్చర్ పడాలి? పేమెంట్ వచ్చర్లో పడాలి. సో ఇక్కడ ఆల్సీ చేసి డ్రాయింగ్స్ అని రాసుకుంటాం. సో డ్రాయింగ్స్ అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్. సో ఎంత అమౌంట్ డబ్బులు విత్డ్రా చేసాం? 1,000 రూపీస్. ఆ అమౌంట్ ఇక్కడ వేసేస్తాం. సో మన నెక్స్ట్ ఎంట్రీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ 600 రూపీస్. సో ఇక్కడ మనం ఎక్స్పెన్సెస్ చేస్తాం కాబట్టి పేమెంట్ వచ్చేలోనే వేస్తాం. సో ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని టైప్ చేస్తాం. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఎంత అమౌంట్? 600. సో మన నెక్స్ట్ ఎంట్రీ రిసీవ్డ్ బ్యాంక్ ఇంట్రెస్ట్. మనం బ్యాంక్ నుంచి అమౌంట్ని ఇంట్రెస్ట్ని రిసీవ్ చేసుకుందాం. సో అంటే మన ఇన్కమ్ మనకు వస్తుంది కాబట్టి మనం రిసిప్ట్ వచ్చేలా వేస్తాం. సో ఇక్కడ క్యాష్. సో ఇక్కడ బ్యాంక్ ఇంట్రెస్ట్. సో ఎంత ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాం? సో ఇంట్రెస్ట్ మనకు వచ్చింది కాబట్టి అది ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. 800 రూపీస్ మనం ఇక్కడ రిసీవ్ చేసుకున్నాం. సో మన నెక్స్ట్ ఎంట్రీ పెయిడ్ ఫర్ ఆఫీస్ స్టేషనరీ 500 రూపీస్. స్టేషనరీ కొనడం కోసం 500 రూపీస్ పే చేస్తాం. సో పే అన్నాడు కాబట్టి పేమెంట్ వచ్చేలా వేస్తాం. సో క్యాష్ పే. ఇక్కడ స్టేషనరీ. సో ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో పెడతాం. సో ఎంత స్టేషనరీ కొన్నాం? 500 రూపీస్. సో మన నెక్స్ట్ ఎంట్రీ సేల్ ఓల్డ్ ఫర్నిచర్. ఇక్కడ సేల్ చేసామంటే మనకి ఇన్కమ్ వస్తుంది. ఐటమ్ నేను చెప్పేశాను కాబట్టి దాన్ని మనం రిసిప్ట్ వచ్చర్లో చూపిస్తాం. సో ఫర్నిచర్ టు క్యాష్. సో ఇక్కడ మనకి ఫర్నిచర్. సో ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ ఎసెట్. క్యాష్ టు ఫర్నిచర్. ఎంత అమౌంట్? 900. క్యాష్ మనకు వస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ విత్డ్రాన్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్ 1,200 రూపీస్. మనం బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేసాం అంటే కాంట్రా ఎంట్రీ. సో ఇక్కడ క్యాష్ వస్తుంది బ్యాంక్ నుంచి. సో ఎంత విత్డ్రా చేసాం?
1200. So my next entry, received cash from Ramesh 2000 rupees. ఇక్కడ మనకి క్యాష్ రిసీవ్ చేసుకున్నాం అంటే రిసిప్ట్ వచ్చేలా వేస్తాం. సో F6. సో ఎవరు ఇచ్చారు? రమేష్ అనే పర్సన్. సో పర్సన్ కాబట్టి ఒక్క నిమిషం, రమేష్. సో రమేష్ పర్సన్ కాబట్టి సన్రీ డెటార్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం? 2000 రూపీస్. సో దాన్ని మనం న్యూ రిఫరెన్స్లో పెడుతున్నాం. సో మన నెక్స్ట్ ఎంట్రీ, క్యాష్ సేల్స్. సో క్యాష్ సేల్స్ 1100 రూపీస్. సేల్ అన్నాడు కాబట్టి F8 సేల్ వచ్చేలా వేస్తాం. డెబిట్ క్రెడిట్ కనిపించాలంటే కంట్రోల్ V. సో క్యాష్ సేల్స్ ఎంత చెప్పాడు? 1100. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? సేల్స్. సో సేల్కి అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్. సో మన నెక్స్ట్ ఎంట్రీ, పెయిడ్ సాలరీస్. సో పే చేసాం కాబట్టి పేమెంట్ వచ్చేలా వేస్తాం. ఏం పే చేసాం? సాలరీస్. సో సాలరీస్ పే చేసాం కాబట్టి మనం ఎలా ఫీల్ అవుతాం? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఎంత పే చేసాం? 1400. సో మనం ఫైనల్గా ఆన్సర్ చూసుకోవాలి కాబట్టి మన ఎంట్రీస్ అన్నీ అయిపోయాయి కాబట్టి సో ఎస్కేప్ చేసి డిస్ప్లేలో అకౌంట్ బుక్స్లో క్యాష్ అండ్ బ్యాంక్ బుక్లో 3 times మనం ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఇన్వెస్ట్ చేస్తాం 13,000 రూపీస్. దాంట్లో మనం ఖర్చు పెట్టిన ఎక్స్పెన్సెస్ అలాగే రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అమౌంట్. సో ఇవన్నీ కూడా ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం తీసుకున్న క్లోజింగ్ బ్యాలెన్స్ అని తీసుకున్నాం 9,000 రూపీస్. ఇక్కడ కూడా మనకి ఆన్సర్లో 9,000 రూపీస్. సో ఇది మనం సింపుల్గా వేసిన సింగిల్ కాలమ్ క్యాష్ బుక్. మన నెక్స్ట్ క్లాస్లో డబుల్ కాలమ్ క్యాష్ బుక్ ఎలా వేస్తారని క్లాస్ చెప్పుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.